అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కేంద్రంలోని మోదీ కేబినెట్ కూర్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ కేబినెట్లో లేనంత మాజీ సీఎంలు ఇప్పుడు మోదీ కేబినెట్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రధాని మోదీతో సహా ఇప్పటివరకు కేంద్ర కేబినెట్లో 7 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు మరో ముఖ్యమంత్రి కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకోబోతున్నాడు. అతనే బీహార్ సీఎం నితీష్ కుమార్. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా సుదీర్ఘకాలం పనిచేశారు. మొత్తం 13 ఏళ్ల పాటు వరుసగా 4 సార్లు సీఎంగా పనిచేశారు. ప్రధానమంత్రిగా 3వ సారి బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత బీజేపీలో మరో సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 2000 సంవత్సరం నుంచి 2002 వరకు సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం మోదీ కేబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్లో మరో కీలక నేత శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన అనుభవం శివరాజ్ సింగ్ సొంతం. 2005 నుంచి 2018 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2020 నుంచి 2023 వరకు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాకు 2014 నుంచి 2024 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో హౌసింగ్ అండ్ అర్బన్ శాఖతో పాటు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ కూడా అస్సాం సీఎంగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకు అస్సాం సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం పోర్ట్స్ షిప్పింగ్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఆయన. మరో కేంద్ర మంత్రి కుమారస్వామి సైతం కర్ణాటకకు 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన జేడీఎస్ తరపున 2 సార్లు సీఎం అయ్యారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో స్టీల్, హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన 2014-15 కాలంలో సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా బీహార్ వదిలి ఢిల్లీకి వచ్చేశారు. బీహార్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు నితీష్కు. అలాగే నితీష్కు కేంద్ర మంత్రిగా చోటు దక్కేటువంటి అవకాశం ఉందని బలంగా వాదన వినిపిస్తోంది. బీహార్ను బీజేపీకి ఇచ్చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకోబోతున్నారని హస్తినలో చర్చ నడుస్తోంది. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారనేది త్వరలోనే తేలనుంది. త్వరలోనే కేంద్ర కేబినెట్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని, అందులో భాగంగా నితీష్కు ఛాన్స్ వస్తుందని ప్రచారం ఉంది. నితీష్ కేబినెట్లో చేరితే మాజీ ముఖ్యమంత్రుల సంఖ్య 8కి చేరనుంది. ఇటు సెంట్రల్ కేబినెట్లో మాజీ సీఎంలతో పాటు పలు రాష్ట్రాల్లో మంత్రులుగా అపార అనుభవం ఉన్నటువంటి నేతలు కూడా కేంద్ర మంత్రులయ్యారు. 71 మంది మంత్రుల్లో 39 మంది కేంద్రంలో మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు.